గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా యువత, వాళ్ళ ఆత్మస్థైర్యం ఏంటి అని గుర్తించలేక ఎన్నెన్నో తప్పులు పొరపాట్లు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. అటువంటి వారికి విశ్వ నియమాలు అనే ఒక కాన్సెప్ట్, ఒక పుస్తకం అయితే ఉంది. ఆ పుస్తకంలో ఉండే ఆ జ్ఞానాన్ని గనక మనం తెలుసుకొని దాన్ని ఎలా మనం గ్రహించి ఎలా మన లైఫ్కి ఉపయోగపడుతుంది, ప్రకృతి మనకి ఎలా సహకరిస్తుంది అనే జ్ఞానాన్ని గనక పుస్తకంలోంచి మనం తీసుకోగలిగితే నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. లైఫ్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటారు బ్రహ్మ రాసిన రాత అని. బ్రహ్మ రాత రాశాడో లేదో మనమైతే చూడలేదండి, కానీ మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, అది వాస్తవం. అయితే విశ్వ నియమాలకు సంబంధించి 15 సంవత్సరాలుగా పుస్తకం రాయటం మొదలుపెట్టి ఫైనల్గా ఆ పుస్తకం రాయటం కంప్లీట్ చేసి ఆ విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయటానికే పరితపిస్తున్న లక్కరాజు నిర్మల గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఒక సిరీస్ లాగా దీనిని అయితే మేము ప్లాన్ చేస్తున్నాము. ముందుగా అసలు మనం సిరీస్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏముంది ఈ పుస్తకంలో, విశ్వ నియమాలు అంటే ఏంటి, ఆ పుస్తకం చదవడం వల్ల ఎన్నో పుస్తకాలు వచ్చాయి చూసాము, ఏం మారింది, మరి ఇది చదివితే మారుతుందా అనుకునే వాళ్ళకి అసలు నిజంగా ఎలా మారుతుంది, ఏం తెలుసుకోవచ్చు అనే చిన్న జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే మా ప్రయత్నం ఈ వీడియోలో. అందరూ తప్పకుండా చూడండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, నిజంగా మీ కష్టం అసలు నిజంగా మామూలు విషయం కాదమ్మా. 15 సంవత్సరాలు పుస్తకం రాయడానికి పట్టింది అని అంటే దాని ముందర కానీ రాస్తున్నప్పుడు కానీ అసలు మీ కృషి ఎంత ఉంది అనేది ఆ ఒక 15 సంవత్సరాలు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే అర్థమైపోతుందమ్మా. చాలా కృషి చేశారు, ఎన్నెన్నో అనుభవాలు, కింద మీద పడిపోయి ఉంటారు, ఎన్నో కష్టాలు చవి చూసుంటారు. మామూలు మాటలు కాదు. మీకు ఉండొచ్చు ఇంట్రెస్ట్ బుక్ రాయాలని, కానీ ఇంట్లో వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చెయ్యరు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికి మా అందరికీ ఈ విశ్వ నియమాలు అనే పుస్తకాన్ని అయితే అందించడం జరిగింది. మనకు మన మహాత్ములు ఎందరో మంచి మంచి గ్రంథాలు పురాణాల రూపంలో జ్ఞానాన్ని ఇచ్చారు, కాదనము. కానీ ప్రస్తుత జనరేషన్లో ఉన్న వాళ్ళకి సింపుల్గా మనం నిత్యం ఏం చేసుకుంటున్నామో దానిలోనే కొంత జ్ఞానాన్ని అందించేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ప్రకృతిని మనం ఖరాబ్ చేయడం వల్లనే మనకు వచ్చే ఇవన్నీ కూడా అని చెప్పి. మనకు వచ్చే సమస్యలు అయితే కానివ్వండి, ప్రకృతిలో వచ్చే సమస్యల వల్ల మనం పడే ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ప్రకృతిని మనం కాపాడుకుంటే మన జీవితం మనం కాపాడుకున్నట్టు. ఎలా అమ్మా, అసలు ఏంటి పుస్తకంలో ఏముంది, ఎలా అందించబోతున్నారు మాకు ఈ విషయాన్ని? లాస్ట్ టైం నా అనుభవాలన్నీ చాలా మీ ఎపిసోడ్లో మీతో ఇంటర్వ్యూలో చెప్పాను నాన్న. అవునమ్మా. ఇంట్రడక్షన్లు చాలా చెప్పేశాను మీకు, ఆల్మోస్ట్ ఆల్. అసలు ఎందువల్ల నేను ఎలా ఉన్నదాన్ని ఎలా మార్పు చెందాను విశ్వ నియమాల వల్ల. విశ్వంతో అటాచ్మెంట్ అంటే ఒక లింక్ కుదిరింది నాకు విశ్వానికి. ఆ విశ్వంతో ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను. నా అనుభవాలను మీ అందరితో పాలు పంచుకోవడానికి ఒక పుస్తకం రాశాను. ఈ పుస్తకము తీసుకురావడానికి నేను భగవద్గీతను రాయాలి, నా మోటివేషన్ అని పెట్టాలా, ఏం చేయాలి, పుస్తకానికి ఏం పేరు పెట్టాలి, ఎవరైనా కవిత్వం రాస్తున్నావా, ఏమైంది ఆగిపోయినా అంటే లేదు రాస్తున్న పుస్తకం అని చెప్తూ వచ్చాను, ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను. కానీ రోజు ఈ కరోనా వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు ఎలాంటి ఏదో ఒక ఈనాటి జనరేషన్ పూర్తిగా అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం. ఇవాళ డోర్ కూడా తీసుకొని బయటకు వచ్చి ఊపిరి తీసుకునే పరిస్థితి లేకుండా మనం ఎందుకులాగా బంధించబడి ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు కాలంలో కూడా మళ్ళీ కరోనా తిరుగు ప్రయాణం అయింది. నిన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే 180 మొక్కలను మేము దానం భూమిలో పాతిపించి వచ్చాను నేను. ఎంతో దూరం నుంచి కష్టపడి వెళ్ళి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో పాతొచ్చాం. ఎందుకు? కానీ అమ్మా, ఇది గొప్ప విషయం మీరు అలా నాటించడం అనేది. కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్లా ఒక ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక అకేషన్ లా భావించి ఒక్కొక్కరు ఒక మొక్కని నాటే విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా బాగుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు నాటిపించాము, చెట్లు తెప్పించాను నేను. ఒక నర్సరీ నుంచి చెట్లు తెప్పించి చెట్లు అక్కడ ఉండే లైబ్రరీ చేత అక్కడ ఉండే పిల్లలందరి చేత చెట్లు నాటించాను. మన ఇళ్లలో ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఒక వాచో ఒక ఇత్తడి గిన్నో స్టీల్ గిన్నో ఇంట్లో లేవన్నట్టు మనం ఇస్తాం కదా. అలా కాకుండా ఒక మొక్క ఇవ్వాలి అని, ఒక మొక్కను కనుక మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే
ఆ మొక్క ఎంత, ఒక చెట్టు ఎంత ఎనర్జీ ఇస్తుందో, మీ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ అట్రాక్షన్ ఆఫ్ లా కావాలంటే మనలో నెగిటివిటీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి. అలా మీరు ఒక చెట్టును కనుక ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. ఇలా మీరు చెప్పినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో మన విశ్వ నియమాల గురించి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవి పాస్ ఆన్ చేస్తే, ఒకళ్ళకొకళ్ళకు పాస్ ఆన్ చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది. అవి చెట్టుకు నీళ్లు పోస్తే ఎనర్జీ వస్తుంది. అందరూ నాకు చెప్తారు, మేము అంత గొప్పవాళ్ళము, ఇంత గొప్పవాళ్ళము, మేము అనుకున్న అట్రాక్షన్ ఆఫ్ లా ఫలిస్తలేదు, మేము అనుకున్నది చేస్తలేదు, లేదు డబ్బులే వస్తలేవు అని చెప్తారు. దానికి కారణం ఇది ఒక్కటే నాన్న, ఏమిటంటే ప్రకృతికి నీవు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏది ఇస్తే నీలో ఎనర్జీ పెరుగుతుంది. ఆ ఎనర్జీని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీ థాట్స్, మీ భావాలు, ఏర్పడినటువంటి భావాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఏవేవో మనలో ప్రబలంగా ఉన్నాయి కదా. ఆ ప్రబలంగా ఉన్నటువంటి వాటికి అతీతమైనటువంటి భావనతో మనం ఇవాళ బ్రతకాలి కదా. ఆ నెగిటివిటీని మనం తీసేసి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావాలి. అందుకని ఏం చేస్తున్నారు, ఈ అట్రాక్షన్ 41 సార్లు నువ్వు రాయి కావలసినటువంటి కోరిక అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో పూర్తిగా నీ కోరిక అనేది దానికి ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీ లెవెల్స్తో ఫీలింగ్ని విశ్వంలోకి ఇచ్చినప్పుడు ఆ కోరిక తీరుతుంది. లేదు ఒక కోరిక నాకు ఇల్లు కావాలి, ఇల్లు వచ్చేసిందంటూ ఫీల్గా అని చెప్తారు. అంటే ఏంది, నా విశ్వ నియమాల ప్రకారం ఏమిటిదంటే ఆలోచన అనేది కూడా ఒక ఎనర్జీ, శబ్దము అనేది కూడా ఒక ఎనర్జీ. మీరు ఇంట్లో ఏ శబ్దంతో గట్టిగా అరుచుకుంటున్నారా, కొట్లాడుతున్నారా, కేకలేసుకుంటూ మాట్లాడుతున్నారా, మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. అంటే ఎనర్జీ ఖర్చు అయిపోతుంది, నెగిటివిటీ ఆ ప్రాంతంలో పెరుగుతుంది. ఒక పిల్లలు కానీ, ఒక తల్లి కానీ, ఒక భర్త కానీ, ఇంట్లో ఉండే XYZ ఎవరైనా పర్వాలేదు, గట్టిగా కేకలేస్తూ మాట్లాడుతూ ఇరిటేట్ అవుతూ ఒక పనివాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ, ఏదైనా అక్కడ ఉండే సిచ్యుయేషన్లో అది నెగిటివిటీ పెంచే అభిప్రాయం. అంటే ఆ ఎనర్జీ మీరు అనుకున్నారు, ఒక మాట గట్టిగా అన్నాము వెళ్ళిపోయినాము అనుకున్నాం కాదు, అది విశ్వంలో ప్రవేశించి విశ్వంలో ఇంకొకళ్ళ మనసును కూడా గందరగోళం చేస్తుంది. అంటే ఏంది, మనం ఇచ్చేది ఏదైతే ఉందో విశ్వంలోకి వెళ్ళిపోయి అది ఇంకొకళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నువ్వు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ప్రభావం విశ్వం మీద చూపిస్తుంది, పాజిటివ్ ఇస్తే పాజిటివ్. అంటే ఇది ఎవరో ప్రభుత్వాలు చేయాలి, ఇంకొకళ్ళు చేయాలి అనేది కాదు ఎన్విరాన్మెంట్ అంటే మీకు ఇన్ని ఎపిసోడ్లో మీకు అందరికీ అర్థమైంది ఏంటిది, పంచభూతాలు మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్, పంచభూతాలు బయట ఉన్నాయి, రెండింటిని కలుపుకుంటే మన కోరిక తీరుతుంది కాదు. మనం పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం. మనం తినే ఆహారం ఏముంటుందో ఆలోచనలు అలా వస్తాయి. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో అలాంటివే మన జీవితంలో ఎదుర్కొంటున్నాము. అంటే మనం చేసే ఆలోచనల్లో ఉన్న బీజం ఏదైతే ఉందో, ఆలోచన అనే బీజం చిన్నప్పటి నుంచి మీ మనసులో పడిందో అవే వృక్షాలుగా బయట ఇవాళ మీరు అనుభవిస్తున్నాయి. లాస్ అయ్యానని ఒకళ్ళు, ఉద్యోగం రాలేదని ఒకళ్ళు, పెళ్ళి కాలేదని ఒకళ్ళు, పెళ్ళైనా పిల్లలు పుట్టలేని ఒకళ్ళు, అనారోగ్యంతో ఉన్నాము, అవన్నీ కూడా మీ మనసులో మీరు చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న భావాలు. మీ జీవితం తలరాత వేరే ఎవ్వరూ రాయలేదు, మీ తలరాత మీరే రాసుకున్నారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ చెత్తా చెదారాలు ఏర్పరచుకున్న భావాలన్నింటినీ తుడిపేసుకొని మీకేం కావాలో అది చేయడానికి మీలో ఎనర్జీ పెరగాలి. ఎనర్జీ పెరగాలి అంటే ఏం చేయాలి, ఒక చెట్టును దానం చేయాలి, చెట్లకు నీళ్లు పోయాలి. ఇంకా ఈజీ మెథడ్ చెప్పాను నేను, గుడిలోకి వెళ్ళి గుడి కడగండి అని చెప్పాను. గుడి కడిగితే ఏంటి నాన్న, ఇమ్మీడియట్గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ప్లేస్లో నువ్వు ఇల్లు నీ ఫిజికల్గా ఒక మంచి పని చేయడానికి వెళ్ళావు, నిష్కల్మషంతో నువ్వు వెళ్ళావు. అక్కడ నీవేదో లాభం ఆశించి నువ్వు వెళ్ళలేదు. ఈ గుడి బాగాలేదు, నేను క్లీన్ చేస్తున్నానని భగవంతుడి సేవ చేస్తా. అందులో ఎనర్జీ ఎక్కువ ఉంది కదా. అక్కడ మీ ఇంట్లో కొట్లాడుకుంటున్నావు, నెగిటివ్ ఎనర్జీ లేదు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంత నెగిటివిటీ ఇస్తున్నారో అదంతా తుడిపేస్తుంటే ఈ విశ్వం అనుకుంటుంది ఇతనిలో ప్యూరిటీ ఉందని తొందరగా ఇమ్మీడియట్గా మీకు ఇస్తుంది అని చెప్పాను. అందుకే నేను ఒక టెక్నిక్ చెప్పింది, గుడి కడగాలి అనేది. ఆ గుడి కడగడంలో అమోఘమైనటువంటి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మనకి ఇమ్మీడియట్గా వస్తుంది. మనం ఎప్పుడైతే మనసు బాగాలేదని ఎవరైనా అనుకుంటారో ఆ థాట్ ఫీలింగ్ మనకు సంబంధం లేని విషయంలో ఫిజికల్ వర్క్ చేయాలి. ఫిజికల్ వర్క్ సంబంధం లేని విషయంలో మీరు చేస్తూ పోతుంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా నార్మల్ అయిపోతారు. ఏమ్మా, ఏ ఆలోచన నాలో స్థిరత్వం కలగటం లేదు, నేను మెడిటేషన్ చేసిన, ఆ పూజలు చేసిన, ఈ పూజ
పూజలు చేసినా కాదు. మీరు సెల్ఫిష్గా చేస్తున్నప్పుడే మనసు నిలకడగా ఉండదు. సెల్ఫిష్గా చేయొద్దు, నిష్కల్మషంగా చేయాలి. ఈ ప్రకృతిలో నా జన్మ వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అని ఇంకోటి నేనే చేస్తున్నాను ఈ ఇంటి వాళ్ళకి, నేనే చేస్తున్నాను ఈ సమాజానికి, నేనే చేస్తున్నాను ఈ పిల్లలకి, నేనే చేస్తున్నాను అత్తమామకి ఎప్పుడైతే అంటావు దాంట్లో ఉంచే పాపం కూడా నీకు వస్తుంది. నీవు చేయటం లేదు, నా డ్యూటీ నేను చేస్తున్నాను అనుకోవడంలో ఒక రహస్యం ఉంది. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. ఏంటంటే ఒత్తులు వేసి మనం పూజ చేస్తాం కదా తల్లి, ఒక్కొక్క ఒత్తి వేసి ఇలా అన్నప్పుడు మన సంచిత కర్మ పోతుంది. దృఢకర్మ అదృఢ కర్మ అని ఉంటుందని ఎన్నో ఎపిసోడ్లో నేను చెప్పాను. అదృఢ కర్మ అనేది ఏంటంటే ఒత్తిని ఇలా చేసి 2 ఒత్తులు పెట్టి పూజ చేసినప్పుడు అదృఢ కర్మ మనకు పోతుంది. అది కూడా మన ఈజీగా జరుపుకునే పరిహారం. ఆ దీపం పెట్టే వాళ్ళు ఇవాళ కరువయ్యారు కదా, దీపాలు కూడా మనం పెట్టడం లేదు కదా. కానీ వస్త్రదానం చేయండి అంటున్నారు. వస్త్రదానం మనం ఎలా చేయాలి? ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, ప్రతి వాళ్ళు ఈ బట్టలు లేని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మనకు ఎవరు కనిపించడం లేదు. అయితే ఈ ప్రకృతి ఏం కోరుకుంటుందంటే, రోజు ప్లాస్టిక్ పెరిగిపోయింది, మీరు ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి బట్ట బ్యాగులు గిఫ్టులుగా ఇవ్వండి. ఒక జాకెట్ గుట్ట బదులుగా ప్లాస్టిక్ బ్యాగుల బదులుగా ఈ బట్ట బ్యాగులనే మీరు డొనేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇందులో నూలు ఉంది. ఈ నూలును ఒక్కొక్క పొరకి ఒక్కొక్క సంచిత పాపం తొలగిపోతుంది. మీరు జాకెట్ గుడ్డ ప్లాస్టిక్ పాలిస్టర్ బ్లౌజులు అంటారే, అవి పెడితే పుణ్యం రాదు. ఇట్లాంటి కాటన్, ప్యూర్ కాటన్ బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మీరు ఒక్కొక్కళ్ళకి ఎవరు వచ్చినా సరే ఇంటికి వస్తే ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇలాంటి బ్యాగులు ఇస్తే వాళ్ళు భుజానికి వేసుకొని పోతారు, కూరగాయలు తెచ్చుకుంటారు, ప్లాస్టిక్ను నిరోధించడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క పొరలో ఉన్నటువంటి ఈ ఒత్తులు 2 ఒత్తులు వేసుకొని దీపం పెట్టినప్పుడు సంచిత పాపం పోతుంది అంటున్నాను కదా. అలాగా బ్యాగులు మీరు దానం చేసినప్పుడు ఈ విశ్వం అనుకుంటుంది ఎంత మంచి పని చేస్తున్నారని. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే మనం చేసే ఆలోచన, మనం చేసే పని, మనం చేస్తున్నటువంటి ఆలోచన విధానమే మన జీవితాన్ని మారుస్తుంది అన్నమాట. మీకు మీరుగా అందరు ఆలోచించుకోండి, ఇంటర్నల్గా ఆలోచించుకోండి. నేను ఎందుకు బతుకుతున్నానో మీకు తెలీదు, నేను ఎందుకు తింటున్నానో మీకు తెలియదు, ఏది పడితే అది తినేస్తున్నారు. నేను ఎందుకు జీవిస్తున్నానో మీకు తెలియటం, నా జీవిత గోల్ ఏమిటిదో మీకు ఏం తెలియటం లేదు. ఈ పిల్లలు నా వాళ్ళు అవుతారా, పిల్లల బాధ్యతలు చేస్తున్నారు, రేపొద్దున వాళ్ళెవరో నేనెవరో, ఇలా అయోమయమైన పరిస్థితిలో పడడానికి భూతత్వంతో మన శరీరము రిలేషన్షిప్ తగ్గిపోయింది. అందుకే అందరికి బొక్కలు ఎరిగిపోయి మోకాళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే అదే జరుగుతోంది. అంటే భూతత్వంతో రిలీజ్ అయిపోయింది. అందుకే ఎవరిలో స్థిరత లేదు. ఈరోజు యువతలో స్థిరమైన భావాలు లేవు, స్థిరమైన ఆలోచనలు లేవు, స్థిరమైన ఏకాగ్రత లేదు. తర్వాత నీటితో అనుబంధం లేకుండా అయిపోయింది. పిల్లలు పుట్టడం లేదు, యూట్రస్ కూడా ఉండటం లేదు, IVFలు రోజు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏంటమ్మా, నీటితో ప్రతి వాళ్ళం అనుబంధం చేసుకో. కనీసం నీళ్లు లేని చోట స్విమ్మింగ్ పూల్లో ఉండండి. ఫస్ట్ చెట్టును పెంచాలి, చెట్టును గిఫ్ట్ ఇవ్వాలి, బట్టలు దానం చేయాలి. బట్ట అంటే ఓన్లీ కాటన్తో చేసిన బ్యాగులనే మీరు ఇవ్వాలి. అప్పుడు మీరు ప్లాస్టిక్ 100 మంది తీసుకుపోయే ప్లాస్టిక్ బ్యాగులు మానేసి ఈ బ్యాగు భుజానికి వేసుకొని పోతే మీకు ప్లాస్టిక్ బ్యాగ్ తేవడం అవసరం ఉండదు కదా. దీనికి చక్కగా జిప్పులు పెట్టి 2-3 జిప్పులు కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు, ఓ దాంట్లో కూరలు కూడా వేసుకోవచ్చు. చూడడానికి కూడా స్టైల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా స్టైల్గా కూడా ఉంటుంది ఈ రోజుల్లో. మీరు అలవాటు చేయండి, అందరూ రేపటి నుంచి వేసుకుంటారు. అలాగా చెట్టుకు నీళ్లు పోయండి. ఏ చెట్టుకైనా నేను నీళ్లు పోస్తున్నానా లేదా, గుడికి అడగండి. ఆ విధంగా మీలో పరివర్తన రోజు నీళ్లలో స్వాదిష్టాన చక్రం అంటే వాటర్తో అనుబంధం తగ్గిపోయింది కదా. కాబట్టి స్విమ్మింగ్ పూల్లో ఒడ్డు వరకు మునగండి. ఇప్పుడు అమ్మాయిలందరూ కడుపులో నొప్పులు వస్తున్నాయి, మాకు పీరియడ్స్ సరిగ్గా రావటం లేదని ఎంతోమంది 100 మంది ఫోన్ చేస్తున్నారు నాకు. కాబట్టి ఏంటంటే ఆ నీళ్లలో బొడ్డు దాకా మునగండి. స్విమ్మింగ్ పూల్లో మీకు ఈత రాక్కర్లేదు, స్విమ్మింగ్ పూల్లో మునిగిరండి అంతే. 10 నిమిషాలు ఉట్టిగా బొడ్డు వరకు మునిగేసి రండి అంతే. దాని తర్వాత మంచి సూర్యరశ్మి కిరణాల్లో రోజు 15 నిమిషాలు ఉండండి బాబు. సూర్యరశ్మి కిరణాల్లో విబ్జిఆర్లోని మీ రంగులన్నీ వచ్చేస్తాయి. రోజు ఒక డ్యూటీగా పెట్టుకోండి. పొద్దున్నో ఈవినింగో మార్నింగ్ సూర్యకిరణాలు మీ బాడీకి తగిలితే ఓపెన్ అంతా అయిపోతుంది, ఇంకా మంచి డీ తయారవుతుంది డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు చెప్తే వింటారు, లక్కరాజు నిర్మల్ చెప్తే వింటారా? మీరు ముదురులు అయిపోయారు. అంటే మీ జీవన విధానం రాత్రి 12-1 గంటలకు పడుకుంటున్నారు. ఆ రోజుల్లో 6-7 గంటలకు పడుకునేవాళ్ళు, తెల్లవారుదామని 4 గంటలకు లేచేవారు. జీవన విధానంలో మార్పు కలిగినందువల్ల మార్నింగ్ 6:30కి లేవండి, నో ప్రాబ్లం. 6:30కి కనిపించి చూసి మళ్ళీ పడుకోండి కావాలంటే, నో ప్రాబ్లం. మనం ఎన్నెన్న మార్పులు చేసుకుంటాం. వీఆర్ వెరీ ఇంటెలిజెంట్. తర్వాత రోజు 10 నిమిషాలు గ్రీనరీలో ఉండాలి. చెట్లకు నీళ్లు పోసి ఆ ఆకులతో మాట్లాడొచ్చు. బరబర అందరిళ్లలో పూలు తెంపేస్తారు, చెట్లు తపదపదపదప తెంపేస్తారు. అవి కన్నీరు పెట్టుకొని అడవులను కొడుతుంటే ఏడుస్తున్నాయి. ఇవాళ కాస్ట్లీ ఎందుకైంది నాన్న భూమి కాస్ట్లీ ఎందుకైంది? భూతత్వం నుంచి
దూరం అయిపోతున్నారు మీరు. ఈ విశ్వంలో ఏం చెప్తున్నారు? ల్యాండ్ తక్కువ ఉంది, పబ్లిక్ ఎక్కున్నారు. పబ్లిక్ ఎక్కువ ఉంటే ఒక్క క్షణంలో భూకంపం వచ్చేసి 100 మందిని భూమి తీసుకోగలదు. ఒక్కసారి 100 మంది చచ్చిపోగలరు. ఎప్పుడో ఒకసారి పూర్వకాలంలో ఎవరో చచ్చిపోతాం, అయ్యో ఫలానా వాళ్ళు చచ్చిపోయారు, ఇవాళ రోజు 100 మంది చచ్చిపోతున్నారు. మనకు 100 మంది పుడుతున్నారు పిల్లలు అక్కడ అని జనాభా చూపిస్తే 100 మంది చచ్చిపోతున్నది మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఏదో తొక్కిసలాట జరిగింది, దాంట్లో పోయారు, ఇంకెక్కడో తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ సామాన్యంగా ప్రకృతి చేస్తుంది అనమాట. చెట్లను మీరు ఎప్పుడైతే హింసించి టకటక కొట్టేస్తున్నారో, ఏదో మీటింగ్లో 100 మంది ఒకసారి చచ్చిపోతారు. తొక్కిసలాట జరిగింది, ఆ చెట్టు ఏడ్చింది. అందువల్లనే ఈ విధంగా క్రికెట్ దాంట్లో చచ్చిపోయినారని విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక్క చోట ఇల్లు కట్టాలంటే ఆ చెట్లన్నీ పరపర కట్ చేస్తున్నారు కదా నాన్న. కాబట్టి చెట్లను పెంచడమే మీ బాధ్యత, కానీ తుంచడం బాధ్యత కాదు. ఎవరైతే చెట్లను పెంచుతుంటారో నెక్స్ట్ తరాలు ఆక్సిజన్ కోసం పరిగెత్తక్కర్లేకుండా మనం బ్రతుకుతాం. తర్వాత ఆకాశాన్ని చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి ఒక్కళ్ళు ఈ విశ్వనియమాలు అనే పుస్తకంలో ప్రతి పాయింట్ చెప్పాను. నాదం అంటే ఏంది, వేదం అంటే ఏంది, మృత్యు అంటే ఏంటి, మీరు దాహం అంటే ఏంటి, సూర్యుడు అంటే ఏంటి, మీరు మాట్లాడే మాటలంటే ఏంటి, ఈ ప్రతి ఒక్క మాటకి పూర్తిగా విశ్వ నియమాలే కాదు నాన్న, విశ్వ రహస్యాలు కూడా చెప్పాను దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విశ్వ నియమాలను తెలుసుకోండి, విశ్వ రహస్యాలను తెలుసుకోండి. మీరు కూర్చున్న చోట ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం వస్తుంది. మీ మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. నేను నాది అనే స్వార్థాన్ని వదిలిపెట్టండి. ప్రేమ, ఆత్మీయత, లాలన పెంచుకోండి. మీలో ఒక కృతజ్ఞతాభావం, ఎప్పుడు ఏదో ఇస్తూనే వెళ్ళండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఎవరైతే ఇవి ఛానల్స్ చూస్తున్నారో సెల్ఫిష్నెస్ వదిలిపెట్టండి. మా అత్త ఇట్లా చేసిందంటే అత్త అట్లే ఉంటుంది, నా మొగుడు ఇట్లా చేసిందంటే, నా భార్య ఇట్లా చేసిందంటే వాళ్ళు అట్లే ఉంటారు. వాళ్ళ గురించి మీరు వాళ్ళు అలా ఉన్నారు అంటే ఆ పాపం నీకు అంటుకుంటుంది. విషయం ఎక్కడ? ఎవరైనా నిన్ను అవమానం చేసి కొట్టారు, తిట్టారు, నిన్ను ఉద్యోగం నుంచి పీకేశారు, కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీవు వాళ్లకు నాలో అహం పోయింది, కృతజ్ఞత నువ్వు చెప్పినట్టయితే వాడి దగ్గర నుంచి మైనస్, నీ దగ్గర నుంచి మైనస్ నీ కర్మగా మిగిలిపోకుండా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎవరు ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారో అది నేను ఒప్పుకుంటున్నాను అని జీవితాన్ని సాగించండి, మీకు హ్యాపీగా ఉంటారు. ఈ ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వేసుకున్నారనుకోనానా, పాయింట్ కర్మగా మిగిలిపోతుంది. మీరు మారరు, మీ జీవితం మారదు. ఏ థాట్ రిలీజ్ చేస్తున్నారో అదే రౌండ్గా తిరిగి నీ దగ్గరకు వస్తుంది. 8 ఆకారము అంటే అనంతము. నువ్వు వేధిస్తావో అదే తిరిగి వస్తుంది. ఎందుకు నాకు ఇట్లా బాధపడుతూ నువ్వు గతంలోనే ఉంటే భవిష్యత్తు లేదు, భవిష్యత్తులోనుంటే ప్రజెంట్ లేదు. కాబట్టి ప్రజెంట్లో ప్రతి పనిని ఎరక కలిగి చేయండి, ప్రతి పనిని ధ్యాసతో చేయండి, ప్రతి పనిని ఇది నా డ్యూటీ అనుకోని మీరు చేయండి. నేనే చేస్తున్నానే ఫీలింగ్ మీరు వదిలిపెట్టండి. మీకు ట్రెమండస్ ఎక్స్పీరియన్సెస్ చూస్తారు. చెట్లను పెంచండి, చెట్లకు నీళ్లు పోయండి, నీరును సఫిషియెంట్గా తాగండి, విశ్వ నియమాలను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, జీవిత విలువలు పెంచుకోండి. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది, దానికి నేను గ్యారెంటీ. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. విశ్వ నియమాల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మీరు తెలుసుకుంటే కనుక. అట్రాక్షన్ ఆఫ్ లా అంటే నేను మంచిగా చేసినా, ఆలోచించినా, నేను 10 సార్లు అనుకున్నా, నేను నీ పాతదన్ని నీ లోపల పెట్టుకొని, లోపల కడుపు నిండా పాతవన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు మారిన 4-5 స్క్రిప్టులు చదివితే ఇట్లా ఫలిస్తేదే బంగారు కొండ. ఆ పాత బునియాదల చాలా ఉంది. అవన్నీ మన ఫీలింగ్స్ అన్నీ తీసేసేయాలి. ఏ నమ్మకాలు, ఏ విశ్వాసాలు, ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు, ఎవరు సెల్ఫిష్గా నువ్వు బ్రతుకుతున్నావు, ఎలా నీ జీవన విధానం, ఎలా డబ్బు సంపాదించారు మన పూర్వీకులు, ఆ డబ్బును నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఎన్ని పాపాలు వస్తాయి. తర్వాత ఎవరినైనా నీవు హింసించావా, ఆ వాళ్ళు ఎంత ఫిజికల్గా బాధపడ్డారో నువ్వు అంత ఫిజికల్గా బాధపడాలి. ఎవరైనా సైకాలజికల్గా బాధపెట్టావా, నువ్వు సైకాలజికల్గా నువ్వు అంత బాధపడాలి. నువ్వు ఎవరినన్నా డబ్బు దోచుకున్నావా, అంత డబ్బు నీ దగ్గర నుంచి పోయిందాక ఈశ్వరుని నేను వదలదు. అదే జీవిత రహస్యం, అదే విశ్వ నియమాలు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నీ చెప్పుకుందాము. ఇదమ్మా రహస్యం, జీవిత రహస్యాలు ఇవన్నీ. మనం జీవిస్తున్న విధానానికి ఉల్టా ఉన్నాం కాబట్టి మనం పర్యావరణానికి తల వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ జీవితాన్ని గడపాలి. విశ్వ నియమాలను తెలుసుకుంటూ బ్రతకాలి. చెట్లను పెంచండి, ప్రకృతితో మమేకమై బ్రతకండి. ప్రకృతిని మనం కాపాడబడతాం. మీరు మనం రక్షిస్తే అది మనను కాపాడుతుంది. ఈ విశ్వం అంతా మనని బ్లెస్ చేస్తుంది మనని. అంటే నాకు అనిపించిందమ్మా, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనోధైర్యం వస్తుంది, జీవితం చక్కగా ఉంటుంది అంటే ఈ పుస్తకం తెలుసుకోవడం వల్ల ఎలా అనిపించింది? మీరు చెప్పిన ఈ మాటల్ని బట్టి
మన జీవితాన్ని మనం తెలుసుకుంటాం. విశ్వాన్ని తెలుసుకోవడం కాదు, మన జీవితాన్ని మనం తెలుసుకుంటామని అయితే అర్థమైందమ్మా. సంతోషం అమ్మ. నీ గురించి నీవు ఆలోచించుకోగలుగుతావు. నేనేంటి, నాకేంటి, నేను ఎక్కడున్నాను అనే ఆలోచన నీలో మొదలవుతుంది. అంటే ఇప్పటిదాకా మన జీవితం బయట ఉందనుకొని పరిగెత్తుతూ పోతున్నాం కదా. ఈ విశ్వ నియమాలనేవి తెలుసుకున్నప్పుడు మనని మనం, నేను ఆలోచించే మాట, నేను మాట్లాడే మాట, నేను ప్రవర్తించే పద్ధతి, నా ఆలోచన విధానం ఎలాగుంది, నా జీవిత గోల్ ఏముంది తెలిసిపోతాయి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారు తల్లి.